ఓకే. సో, మీ ప్రాజెక్ట్ టైటిల్ మీద ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారా? ప్లస్ పైపాన్ అంటే వాట్ ఈస్ ప్రాజెక్ట్ అని అంటే ప్రాజెక్ట్ ఎలా తెలుసుకున్నాం సార్. అంటే ఇప్పుడు ఓకే. ఇంజురీ రిస్క్ ప్రెడిక్షన్ అనేది ఏ ప్రాబ్లం కిందకి వస్తుంది? ఓకే. రెగ్రెషనా, క్లాసిఫికేషనా అలా. ఓకే. ఓకే. Incoming voice call. ఓకే. సో, నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. సో, ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ అనాలిసిస్ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే సార్. ఓకే. Computer prediction in soccer. Yes. Okay. So, injury prediction in soccer using machine learning. ఓకే. సో, మనకి అబ్స్ట్రాక్ట్‌లో మనకి 5 పాయింట్స్ ఉంటాయి. సో, 5 పాయింట్స్‌లో ఏమేంటంటే, సో, ప్రాజెక్ట్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్, అలాగే ఎగ్జిస్టింగ్ సొల్యూషన్, అలాగే ప్రపోజ్డ్ సొల్యూషన్, కీ ఫీచర్స్ అండ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఓకే. సో, ఇవన్నీ మనం ఈ 5 పాయింట్స్‌ని మనం ఈ అనాలిసిస్‌లో చెక్ చేస్తాం. సో, ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ ఏంటంటే, మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే, సో, సాకర్ గేమ్స్‌లో ప్లేయర్స్ అనేది ఇంజ్యూర్ అవుతా ఉంటారు. సో, ఈ ఇంజ్యూర్ అయిన టైంలో ఇంపాక్ట్ ప్లేయర్ పెర్ఫార్మ్ చేస్తా ఉంటారు. అలాగే సో, ఆ ఇంజ్యూరీని ప్రిడిక్ట్ చేయాలి. సో, ఎఫెక్ట్ అవుతుందా? లేదా ఇంజ్యూరీ ప్రివెంట్ అవుతుందా? సో, ఆ ప్లేయర్‌కి పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతదా? అని చెప్పేసి ఆ ఇంజ్యూరీని ప్రిడిక్ట్ చేసి మెషిన్ లెర్నింగ్ ద్వారా ప్రిడిక్ట్ చేసి ఆ సాకర్‌లో గేమ్‌లో అయినా ప్లేయర్ యొక్క ఫిట్‌నెస్‌ని ప్లేయర్ అనాలిసిస్ చేసుకొని, ఆ ఇంజ్యూరీ ప్యాటర్న్స్ చెక్ చేసుకొని, సో, మనం అనేది ఇంజ్యూరీ రిస్క్‌ని ప్రిడిక్ట్ చేస్తాం. సో, మన అబ్స్ట్రాక్ట్ ఏంటి ఇక్కడ? సో, బేస్డ్ ఆన్ ఎన్హాన్సింగ్ ద ప్లేయర్ పర్ఫార్మెన్స్. సో, దిస్ ప్రాజెక్ట్ aims to develop the machine learning model based on system. So, that predicts the likelihood of soccer player injuries. సో, యూజింగ్ హిస్టారికల్ డేటా. సో, మనకి హిస్టారికల్ డేటా ఉండాలి. అలాగే ప్లేయర్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఉండాలి. అలాగే హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో, ఇవన్నీ యూజ్ చేసుకొని మనం మెషిన్ లెర్నింగ్ మోడల్‌ని డెవలప్ చేస్తాం. సో, తర్వాత ద సిస్టమ్ విల్ అనలైజ్ ది వేరియస్ ఫ్యాక్టర్స్ సచ్ యాస్ ప్లేయర్ వర్క్‌లోడ్ అండ్ ఫిట్‌నెస్ లెవెల్, ప్లేయింగ్ ప్యాటర్న్స్, అలాగే పాస్ట్ ఇంజ్యూరీస్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్ అండ్ ప్రిడిక్టివ్ పొటెన్షియల్ రిస్క్ ఇంజ్యూరీస్. సో, ఇవన్నీ ఇన్పుట్ యూజ్ చేసుకొని మన పేషెంట్ యొక్క ఇంజ్యూరీ రిస్క్‌ని ఐడెంటిఫై చేస్తాం, ప్రిడిక్ట్ చేస్తాం. సో, బై లెవరేజింగ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, మనం మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని, సో, రియల్ టైమ్ ఇన్సైట్స్ టు కోచెస్ అండ్ మెడికల్ స్టాఫ్ టు హెల్ప్ దెమ్ మేక్ ఇన్ఫార్మ్ ది డెసిషన్ ఆన్ ది ప్లేయర్ ట్రైనింగ్. సో, ఇంజ్యూరీ అయిన టైంలో ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేసుకొని మనం ఆ డెసిషన్ అనేది మెడికల్ స్టాఫ్‌కి, కోచెస్‌కి ఇన్‌సైట్‌గా పాస్ చేయొచ్చు. సో, రెస్ట్ షెడ్యూల్స్, ఇంజ్యూరీ ప్రివెన్షన్ స్ట్రాటజీస్. సో, ఆ పర్ పి ప్లేయర్‌ని గేమ్‌లో సర్టెన్ టైమ్‌లో ఇంపాక్ట్ చేయడం కానీ, అలాగే లేదా రెస్ట్ ఇవ్వడం కానీ, అలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి సో, సాకర్ ప్లేయర్‌కి అలాగే కోచెస్ అండ్ మెడికల్ స్టాఫ్‌కి యూజ్‌ఫుల్ అవుతది. సో, మన ప్రాజెక్ట్. సో, ప్రాజెక్ట్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ అర్థమైందా మీకు? హలో! సమీర్, యేసు బాబు అర్థమవుతుందా మీకు? ఓకే. సో, గోయింగ్ టు ఎగ్జిస్టింగ్ సొల్యూషన్‌కొస్తే, సో, మన ప్రీవియస్‌గా సాకర్ గేమ్స్ ఆడతారు. వాళ్ళు ప్లేయర్స్ ఇంజ్యూరీస్‌ని ఐడెంటిఫై చేస్తారు. సో, అది ఐడెంటిఫికేషన్ అనేది మాన్యువల్ ట్రాకింగ్ అవుతది. సో, వితౌట్ యూజింగ్ కదా! సో, ఏఐ అనేది యూజ్ చేయకుండా వాళ్ళు ఎళ్లి మెడికల్ స్టాఫ్ అనేది చెక్ చేసి, ఆ ప్లేయర్ హెల్త్‌ని చెక్ చేస్తా ఉంటారు. సో, అలా కాకుండా
ప్రీవియస్ మెథడ్స్ అనేది కాకుండా అంటే ఇంజురీ రిస్క్ అనేది చెప్పలేరు. సో, ఇంజురీ అయిందని తెలుస్తది కానీ, ఆ ఇంజురీని చెప్పలేరు. సో, తర్వాత తను ప్రాక్టీస్‌కెళ్ళినా లేదా వర్క్ లోడ్ ఎక్కువ పడ్డా, రికవరీ పీరియడ్ పీరియడ్స్ టైం అనేది తక్కువున్నా, ఆ బేస్డ్ ఆన్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని సొల్యూషన్ అయితే ఒక్కొక్కసారి యాక్యురసీ రాదు. సో, ఎఫెక్ట్ అవుతారు ఆ ప్లేయర్. లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ అవుతారు. కొంతమంది 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా ఎఫెక్ట్ అవుతారు. సో, ఆ సొల్యూషన్ నుంచి కాకుండా ఆ సొల్యూషన్ ప్రీవియస్ సొల్యూషన్ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్న సొల్యూషన్ మనకి. ఆ సొల్యూషన్ కాకుండా మనం ప్రపోజ్ సొల్యూషన్‌ని చేస్తాం. మన సొల్యూషన్‌ని ప్రపోజ్ చేస్తాం. సో, ఈ ప్రపోజ్ సొల్యూషన్ ఏంటి? అడ్వాన్స్ రిస్క్ ఇంజురీస్ ప్రిడిక్షన్ సిస్టమ్ పవర్డ్ బై మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. మనం ఏదైతే ఏఐ అంటున్నాం కదా! సో, ఏఎంఎల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అల్గారిథమ్స్ యూజ్ చేసిని మల్టిపుల్ సోర్స్ నుంచి డేటా తీసుకొని, సో, మన డేటా కావాలి. అంటే డేటా సెట్ కావాలి. ఆ డేటా అనేది దట్ విల్ ఇంటిగ్రేట్ ది డేటా ఫర్ ది మల్టిపుల్ సోర్సెస్. మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొని ఇంక్లూడింగ్ ప్లేయర్ పెర్ఫార్మన్స్, హెల్త్ రికార్డ్ ఒక ప్లేయర్ కావాల్సిన పెర్ఫార్మన్స్ అలాగే ఆ ప్లేయర్ యొక్క హెల్త్ రికార్డ్. సో, ట్రైనింగ్ ఇంటెన్సిటీ, ప్రీవియస్ ఇంజ్యూరీస్ ఏమైనా అయినయా? అలాగే ఎన్విరాన్మెంట్ కండిషన్స్. సో, కండిషన్స్‌ని బేస్ చేసుకొని కూడా తన పెర్ఫార్మన్స్ ఎఫెక్ట్ అవుతది. అలాగే హెల్త్ కండిషన్ చేంజ్ అవుతది. సో, అలాగా ఈ పారామీటర్స్ అన్ని తీసుకొని మనం మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్‌ని యూజ్ చేస్తాం. సో, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్‌లో మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. డెసిషన్ ట్రీ, లాజిస్టిక్ రిగ్రెషన్, న్యూరల్ నెట్వర్క్. సో, ఇందాక నువ్వు చెప్పావు. సో, లాజిస్టిక్ రిగ్రెషన్ వస్తదా? డెసిషన్ ట్రీ వస్తదా? లేదంటే లీనియర్ వస్తదా? అని చెప్పి న్యూరల్ నెట్వర్క్స్‌లోకి అటాచ్ అవుతదా? సీఎన్ఎన్ యూజ్ చేస్తదా? అలా చెప్పావు. సో, అలాంటి టెక్నిక్స్‌ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటాం. సో, ఆ టెక్నిక్స్ ఏ టెక్నిక్‌కి మనకు బెస్ట్ ఫిట్ అవుతది. సో, బెస్ట్ యాక్యురసీ వస్తదని చెప్పి చెక్ చేసుకొని, సో, ఆ ప్రిడిక్షన్‌ని మనం ప్లేయర్‌కి అండ్ మెడికల్ స్టాఫ్‌కి మనం మన అవుట్‌పుట్ అనేది ఇస్తాము. ఓకే. మన ఇన్‌పుట్ వాల్యూస్ పాస్ చేసి, సో, ఆ అవుట్‌పుట్ అనేది ఆ మెడికల్ స్టాఫ్‌కి, ఆ కోచెస్‌కి మెజర్ చేస్తాం. ప్రివెన్షన్ మెజర్ చేసి హెల్త్ మేనేజ్‌మెంట్‌కి సబ్మిట్ చేస్తాం. సో, మెయిన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మనకు ప్రపోజ్ సొల్యూషన్‌లో ఉంటది. సో, ప్రపోజ్ సొల్యూషన్ అర్థమైందా? కెన్ ఎనీవన్ రెస్పాండ్? నజీర్? ఓకే. సమీర్. ఓకే. సో, కీ ఫీచర్స్‌లోకొస్తే మనకి ప్రాజెక్ట్‌లో కీ ఫీచర్స్ అని మనం మెన్షన్ చేస్తాం. సో, మనకి ఏమేమి ఉండాలి మన ప్రాజెక్ట్‌లో అని చెప్పేసి. సో, డేటా ఇంటిగ్రేషన్ అంటే డేటా సెట్. మనకు మెయిన్ కావాల్సింది డేటా. డేటా లేకుండా మనం మోడల్‌ని క్రియేట్ చేయలేము. అలాగే ఏ డేటాని మనం అసలు ఏ సోర్స్‌ని మనం చేయలేము. ఓకే. సో, ఫస్ట్ డేటా ఇంటిగ్రేషన్ కావాలి. సో, కలెక్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ డేటాస్ అంటే ఫిట్‌నెస్, పెర్ఫార్మన్స్ అలాగే హిస్టరీ ఆఫ్ ఇంజ్యూరీస్. సో, ఇవన్నీ మనకి కావాలి. సో, అవన్నీ డేటా కలెక్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ థింగ్. అలాగే ఇంజ్యూరీ రిస్క్ ప్రిడిక్షన్. మనం మోడల్ ద్వారా ఎంత పర్సెంటేజ్ అంటే ఎన్ని లెవెల్‌గా యూజ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్‌లో ఉన్నాడా? సెకండ్ లెవెలా? థర్డ్ లెవెలా? సివియరా? లేదంటే మోడరేటా? లేదా లో రిస్కా? అని చెప్పి మనం రిస్క్ ప్రిడిక్షన్ చేయాలి. సో, రియల్ టైమ్ మానిటరింగ్. అంటే ప్లేయర్‌ని మనం డేటా పాస్ చేస్తా ఉంటే, ఆ ప్లేయర్‌కి ఆ హెల్త్ రికార్డ్స్ అనేది మనం మానిటర్ చేస్తా ఉండాల. సో, అలాగా పర్టిక్యులర్ ప్లేయర్ యొక్క మానిటరింగ్ చేయొచ్చు. డ్యూరింగ్ ది ట్రైనింగ్ అండ్ మ్యాచెస్ టైమ్‌లో. సో, పర్సన్ నుంచి డేటా తీసుకొని. ఓకే. సో, డెసిషన్ సపోర్ట్. సో, ఇక్కడ డెసిషన్ సపోర్ట్ ఏంటంటే, సో, కోచెస్ అండ్ మెడికల్ స్టాఫ్‌కి మనం డెసిషన్ చెప్పాలి కదా! సో, ఈ ప్లేయర్ అనేది రెస్ట్ కావాలి, సచ్ యాస్ రెస్ట్ కావాలి. లేదా ట్రైనింగ్‌లో ఆహ్, లెస్ టైమ్ అనేది పెర్ఫార్మ్ చేయాలి ట్రైనింగ్ పీరియడ్‌లో. లేదా రికవరీ టైమ్ ఇంత టైం కావాలని మనం మెన్షన్ చేయాలి. సో, అలాగా డెసిషన్ సపోర్ట్ ఉండాల. అంటే మన సపోర్ట్‌ని మనం స అవుట్‌పుట్‌గా రికమెండ్ చేయాల. అలా. సో, కస్టమైజ్డ్ రిస్క్ ప్రొఫైల్స్. సో, రిస్క్ ప్రొఫైల్స్ అంటే హిస్టారికల్ డేటా యూజ్ చేసుకొని ఆహ్, ఏదైతే రిస్క్ ప్రొఫైల్ ఉంటదో, ఆ ప్రొఫైల్‌ని కస్టమైజేషన్ ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పేసి సజెషన్స్ అలాగా. ఓకే. సో, పర్సన్‌కి సెపరేట్‌గా అసిస్ట్ ఇవ్వటం కానీ అలాగా మనం చేసుకోవచ్చు. ఓకే.
సో టూల్స్ అండ్ టెక్నాలజీస్కి వస్తే మనం ఏ టూల్ యూస్ చేస్తున్నాం, ఏ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం అని మనం నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ మన మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో మనం చెక్ చేసుకుంటాం ఏది స్కైకిట్ లేయర్ను టెన్సర్ ఫ్లో ఫ్రేమ్వర్క్స్ యూస్ చేస్తాం, మోడల్స్ యూస్ చేస్తాం. స్కైకిట్ లేయర్ ఏంటి డెసిషన్ ట్రీ, అలాగే రిగ్రెషన్ మోడల్స్, క్లాసిఫికేషన్ అల్గారిథమ్ టు ప్రిడిక్ట్ ది ఇంజురీ రిస్క్. ఓకే. సో టెన్సర్ ఫ్లో ఏంటంటే డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇలాగా మనం ఈ అల్గారిథమ్స్ యూస్ చేస్తాం, న్యూరల్ నెట్వర్క్ అలాగే క్లాసిఫికేషన్. మనం ఏదైతే బెస్ట్ యాక్యురసీ వస్తుందో అదే తీసుకుంటాం. ఓకేనా, అలా. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే నంపై పాండాస్ మనకి ఆల్రెడీ తెలుసు. సో విజువలైజేషన్ కావాలంటే అంటే ప్లేయర్ యొక్క అనాలిసిస్ కావాలంటే మనకి మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ యూస్ చేస్తాం. సో రిస్క్ ప్రిడిక్షన్ ఎంత ఉంది, ఎంత పర్ఫార్మెన్స్ రిస్క్ ఉందని చెప్పేసి. ఓకే, అలాగా. సో అలాగే వెబ్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, మనకు ఫ్రంట్ ఎండ్, మన ప్రాజెక్ట్‌కి ఫ్రంట్ ఎండ్ కావాలి కాబట్టి ఫ్రంట్ ఎండ్ ఉండాలి కాబట్టి అలాగే ఎక్కడ ఏ ఏ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకుంటాం, ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రీమ్‌లిట్ కూడా మనకి పైథాన్ యూజ్ చేసుకొని మనం స్ట్రీమ్‌లిట్ రాస్తాం. ఓకే. సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ మనకి తెలుసు. మనం స్టైలింగ్‌కి మనం యూజ్ అన్ని వెబ్ అప్లికేషన్స్ చేస్తాం. ఓకే. సో ఇలాగా మీ మీ అబ్స్ట్రాక్ట్ అనేది ఉన్నది. ఓకే. సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అన్మ్యూట్ చేసుకొని డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో క్లియర్ ఉందా ప్రాజెక్ట్ ఇంజురీ రిస్క్ ప్రిడిక్షన్‌లో? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నజీర్, సమీర్. హ్మ్. నజీర్ మిడిల్‌లో లెఫ్ట్ అయినట్టున్నావు అది. సో డౌట్స్ ఏమైనా ఉంటే చెక్ అవును ఒకసారి. సార్. ఓకే. విన్నావా అన్ని? హ్మ్. ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్. అది ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ మిస్ అయ్యాను సార్. ప్రపోజ్డ్ సొల్యూషన్ మిడిల్‌లో మిస్ అయ్యాను. ఓకే. సో ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ లేదు. అంటే మాన్యువల్ విజువలైజేషన్ ద్వారా మనం చేస్తాం. మెడికల్ స్టాఫ్ ఎవరైనా సరే, అలాగే కోచెస్ ఎవరైనా సరే, ఆ రికవరీ టైమ్ అనేది మళ్ళీ చెప్పలేరు. అంటే ఇంజ్యూరీ అయింది హ్మ్. తెలుస్తది కదా! సివియర్ ఇంజ్యూరీ అయిందా? ఎంత టైము రెస్ట్ పీరియడ్ కావాలి? వర్క్ ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలా? తక్కువ ప్రాక్టీస్ ఉండాలా? అని చెప్పి మాన్యువల్‌గా చెప్తారు. అనాలిసిస్ చేసి ఓన్లీ మాన్యువల్ నోట్ ద్వారా. ఓకేనా? ఓకే ఎగ్జిస్టింగ్ సార్. అంటే. ప్రపోజ్ సొల్యూషన్‌లో ఏమొస్తది? మనము మెషిన్ లెర్నింగ్ మోడల్ ద్వారా మనం ఇచ్చిన హెల్త్ రికార్డ్స్, అలాగే ట్రైనింగ్ ఇంటెన్సిటీ, ప్రీవియస్ ఇంజ్యూరీ కండిషన్స్, అలాగే ఎన్విరాన్మెంట్ కండిషన్స్, బయట వెదర్ కండిషన్స్, ఎన్విరాన్మెంట్ కండిషన్స్, ఏ టైము అని చెప్పి అవన్నీ మనం ఇన్‌పుట్‌గా పాస్ చేస్తే బేస్డ్ ఆన్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి ప్లేయర్ యొక్క డేటాని కోచ్‌కి అండ్ మెడికల్ స్టాఫ్‌కి మనం సో సెండ్ చేస్తాం అన్నట్టు. అట్లాగే సపోర్ట్ చేస్తామని. ఓకే. డెసిషన్ సపోర్ట్ ఇస్తామని. అర్థమైందా? సో, అది మన ప్రాజెక్ట్ ఆ! ప్రపోజ్ ఓకే సార్. సొల్యూషన్‌లో. ఓకే. సో, ఇక్కడ చదివితే మనకు అర్థమవుతది. సో, ఓకే బై సార్. అప్లయింగ్ ది మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ లైక్ డెసిషన్ ట్రీ, రిగ్రెషన్, న్యూరల్ నెట్వర్క్ సిస్టమ్ విల్ ప్రిడిక్ట్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఇంజ్యూరీ అండ్ రిస్క్ ఇండివిడ్యువల్ ప్లేయర్. మన ప్లేయర్ డేటా అప్‌లోడ్ చేస్తే ఆ ప్లేయర్ యొక్క ఇంజ్యూరీ రిస్క్ అనేది మనం ప్రిడిక్ట్ చేస్తాం అలాగా. ఓకేనా? ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నథింగ్ సార్. ఓకే. సో, మీటింగ్ స్టాప్ చేస్తున్నాం. ఓకే.